నిజంగా స్టేట్లో కానీ సెంటర్లో కానీ పాలిటిక్స్ చేయాలనే ఒక ప్యాషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ప్యాషన్తో పాలిటిక్స్కి వచ్చి చాలామంది సక్సెస్ అవుతారు. 95% సక్సెస్ అవుతారు పాలిటిక్స్లో. ఈ పాలిటిక్స్లో అంటే విలేజ్ లెవెల్ నుంచి పట్టణ లెవెల్ నుంచి ప్రతి వ్యవస్థల్లో కూడా ఏదో ఒకటి చేయాలి, పాలిటిక్స్ అనేది చేయాలని ఒక ప్యాషన్తో చాలామంది వస్తారు, వచ్చి సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ అనుభవాన్ని సంపాదించుకుంటారు. పాలిటిక్స్లో మనం ఏదైనా వస్తే ఏం చేసుకోవాలి, ఇది ఇది నేను ఎలాగా ఆ గ్రామం ప్రజలకి మనం ఏం చేయాలి, ఇది ఎలా వస్తే ఈ సమస్య తీరిపోద్దని పట్టుదలతో ఉంటారు. ఈ అనుభవం సంపాదించుకున్న తర్వాత ఒక లీడర్కి కమిట్మెంట్ ఉండాలని, ఒక కమిట్మెంట్ ఉంటే నిజంగా ప్రజలు ఎప్పుడు కూడా ఆ లీడర్ని ఆనుకునే ఉంటారు. అక్కడ పార్టీలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ ఎక్కడ సంబంధం ఉండదు. ఒక కమిట్మెంట్ ఉన్న లీడరు ఒక ఏరియాకి ఒక నియోజకవర్గానికి ఉన్నాడు కాబట్టి ఆ లీడర్కే కట్టుబడి ఉంటారు జనాలు. అలాగే నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మెంతా తుఫాన్, ఈ తుఫానులు అనేవి ప్రకృతి విపత్తులు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి విపత్తులు సాధారణంగా వచ్చినప్పుడు దీనికి ఏం చేయాలంటే ఈ అధికారులు దీనికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అంటే చాలామంది మనం లాస్ట్ 5 ఇయర్స్లో చూసాం, తుఫాను వచ్చేసిన తర్వాత వెళ్ళి హెలికాప్టర్ వేసిన బయట గిర్రం తిరిగి ఏదో నష్టపరిహారం కింద వాళ్ళకి అది ఇచ్చేద్దాం, వాళ్ళకి ఇది ఇచ్చేద్దామని చాలామంది చెప్పుకుంటారు. ఇక్కడ అలా లేదు. చంద్రబాబు గారి అనుభవానికి నిజంగా మంత్రులు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కమిట్మెంట్తో పనిచేశారు కాబట్టి ఇలా ఈ మెంతా తుఫాను మనకు తీరం దాటినప్పటికీ వాటి ప్రభావాన్ని తట్టుకోగలిగారు. నిజంగా చూడండి, ప్రజలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఒక జనరేషన్ ఈ పవర్ సప్లైకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా సైక్లోన్ టైంలో, ఈ తుఫానుల టైంలో వస్తాయి. ఈ జనరేటర్స్కి సంబంధించిన కావచ్చు, లేకపోతే అధికారులకి సూచనలు ఇచ్చి ప్రతి గ్రామంలోని ప్రజల్ని పునరావాసాలకు తరలించడం, వాళ్ళకి ఆహారాన్ని సప్లై చేయడం, వాటర్ కానీ ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునేవాడు నిజంగా గొప్ప నాయకుడు. ఆ విపత్తుకర సమయాల్లో ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆయన అనుభవంతో కూడా కమిట్మెంట్ ఉన్న లీడర్లు నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మినిస్ట్రీస్ కానీ ఇలా మినిస్టర్లు అందరూ కూడా కమిట్మెంట్తో పాపం ఆ వర్షాన్ని అయినా సరే ప్రజల ఇబ్బందులను సేకరించి ఎక్కడికక్కడ కమ్యూనికేట్ చేసుకుంటూ వారిని ప్రజలను రీలోకేట్ చేస్తూ నిజంగా ప్రభుత్వం స్పందించిన తీరు బేష్ అని చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళు చంద్రబాబు గారు 75 సంవత్సరాల వయసు అయినా సరే 11, 12 దాకా నైట్ అక్కడ ఉండి లేకపోతే 1 గంట దాకా అక్కడ ఉన్నారు. ఆయన తర్వాత నారా లోకేష్ గారు అయిపోయింది, తుఫాను తీరం దాటిన తర్వాత వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ మళ్ళీ అప్పటికక్కడ అధికారుల నుంచి సమస్యలు స్వీకరించడం. చంద్రబాబు గారు అయితే గిర్రం తిరిగేస్తున్నారు. అప్పుడు ఆయనకు అలుపు రాదో అలసట రాదో నాకు అర్థం కాదు, కానీ ఆయన తిరిగేస్తున్నారు. నిజంగా ఇంకా చెప్పుకోవాలంటే నిజంగా పాపం ఈ అధికారులు ఈ వ్యవస్థ స్పందించిన తీరు నిజంగా హ్యాట్సప్ అని చెప్పుకోవాలి. అసలు ఎప్పుడైనా 5 సంవత్సరాలు మనం ఎప్పుడైనా చూసాం ఒక కలెక్టరేట్ సమావేశం కానీ అధికారులతో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి కూర్చుని, మినిస్టర్ అందరూ కూర్చుని ఆ సంబంధిత శాఖలన్నీ కూర్చుని వాళ్ళని అభిప్రాయాలు సేకరించి ఆ ఏరియాలో పలానా ఉధృతి ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ పంట నష్టం రాకూడదు, ఇలాగా అధికారులతో కమ్యూనికేట్ అవుతూ ప్రజలను కమ్యూనికేట్ చేస్తూ ఇంత ఎక్సలెంట్గా తుఫాన్ నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ని ఒక లెవెల్కి తీసుకొచ్చారని చెప్పుకోవాలి. మీకు ఆల్రెడీ చంద్రబాబు గారు అనుభవం హుదూద్ తుఫాన్లో చూసాం వైజాగ్లో. ఆయన వెంటనే కమ్యూనికేట్ చేసుకుంటాడు, ఆయన బ్రెయిన్ అలాగే పనిచేద్ది. మరి ఆయన గొప్పతనం ఏంటో తెలియదు, కానీ ఇదంతా కూడా అనుభవంతో కూడుకున్న విషయాలేనండి. నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. ముసలోడైపోడు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు అని చెప్తున్నారు, కానీ ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. ఇక్కడ అనుభవమే ఏ వ్యవస్థలోనైనా సరే, ఎక్కడైనా సరే అనుభవం అనేది ఎక్సలెంట్ అండి. నిజంగా ఆయన అనుభవం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షేమంగా ఉండడానికి చూస్తుంది. నిజంగా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దరిదాపుగా చాలా గ్రామాలు ఇన్వాల్వ్ అవుతాయి. కొన్ని లక్షల ప్రజలు ఆ గ్రామాలు ఆ తుఫాను బారిన పడతారు. వాళ్ళకి ఆర్థిక నష్టం జరగకూడదు. ఒకవేళ ఈ పంటలైనా నష్టం జరిగితే వాళ్ళకి తగిన సహకారం అందించాలి. వాళ్ళ ఫుడ్కి కానీ వాటర్ కానీ ఏ సమస్య లేకుండా ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి సురక్షితంగా. అని ఒక లీడర్స్ అనేవి నిజంగా కమిట్మెంట్గా పనిచేయడం అనేది నిజంగా హ్యాట్సప్ అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో.
నిజంగా ఇటువంటి లీడర్లు ఉంటే, ఒక కమిట్మెంట్ ఉంటే, ఎక్కడికక్కడ ఈ పునరుద్ధీకరణ చేసుకుంటూ ఎక్కడికక్కడ సమీక్షించుకుంటూ సమస్యలను సమీక్షించుకుంటూ అధికారులతో మమేకమవడం, అక్కడున్న ప్రజలతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం అనేది నిజంగా హ్యాట్సాప్ అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్కి. జై హింద్.